బైబిల్లో మొట్టమొదటి ప్రవక్తగా చెప్పబడినటువంటి మోషే. అరణ్యంలో ఉన్నారు వాళ్ళు అప్పుడు. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, అలా గూఢచారుల్ని పంపించమని చెప్పింది యెహోవా అనే బైబిల్ దేవుడే చెప్పాడు మోషేకి గూఢచారులను పంపించమని. దీనికి రిఫరెన్స్ సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలు. ఈ వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయి. యెహోవా అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు కదా, ఆయన దేవుడు కదా, మనుషుల్ని పంపి ఆ దేశం గురించి వివరాలు సేకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి ఈ ప్రశ్న ఉదయించింది, ఒక్క క్రైస్తవులకి తప్ప. ఈ దేవుడు కదా, సర్వజ్ఞుడు కదా, కళ్ళు మూసుకుంటే వాళ్ళు తెలిసిపోవాలి కదా, అసలు అక్కడ ఏముందో ఆయన చెప్పాలి వీళ్ళకి. కానీ ఈయనేంటి గూఢచారులను పంపించి వివరాలు తెలుసురామంటున్నాడు? ఆ మాత్రం వివరాలు తెలియకుండానే ఇశ్రాయేలీలకి ఆ దేశాన్ని ఇస్తానని వాళ్ళని నమ్మించి ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడా? ఇది ఒక పెద్ద ప్రశ్న. అసలు కనాన దేశాన్ని ఇస్తానని కదా వాళ్ళని తీసుకొచ్చింది. ఆ దేశం అసలు ఎలాంటిదో